ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానప్పటి నుండి కూడా మా బార్ల పరిస్థితి ఇప్పటి వరకు కూడా నష్టాల్లో ఉందని చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా చెప్పడం కొన్ని సమస్యల మీద పరిష్కరించారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి ఎన్నోసార్లు ఎక్సైజ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్యలు తీరలేకపోతున్నాయి. మరి ఏ విధంగా బార్లు గల్లీకి ఇది అన్నట్టుగా ఈ యొక్క బార్ల వ్యవస్థ కూడా ఎక్కువ లైసెన్సులు ఇవ్వడం, వైన్ షాపులు కూడా ఎక్కడ రావడం వల్ల మా యొక్క పరిస్థితి దయనీయంగా మారింది. మేము చిన్న విషయాలే చెప్తున్నాం. వైన్ షాప్ కానీ బార్లు కానీ 2 కండ్ల లాంటివి. మరి దీని మీద ఇట్లా సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటుంటే కూడా ఇప్పటివరకు కూడా పెడుతున్నారు. రెవెన్యూ అయితే మేము బరాబరే ఇస్తున్నాం, కానీ మాకు వైన్ షాపులు బార్లు ఉన్నాయి. కానీ దేని రూల్ దానికి పెట్టామని మరి రూల్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదంటే మాకు అర్థం కాని పరిస్థితి. మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో ఈ సంవత్సరం 4 లక్షల రూపాయలు అవుటర్ అర్బన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి అర్బన్ పరిధిలోన 40 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 44 లక్షలు చేశారు. ఇప్పటికే నష్టాలు ఉన్నామని చెప్పినాక కూడా మా మీద పెద్ద ఈ యొక్క ఎప్పుడైతే మేము చెప్తున్నాం లైసెన్స్ ఫీజు పెంచాలనుకున్న మార్పులు చేర్పులు విధి విధానంలో మార్పులు చేయాలనుకున్న సెప్టెంబరు 30 తారీఖు లోపల చేసి అక్టోబర్ 1 నుండి మాకు అమల్లోకి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయమని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు మరి అక్టోబర్ వచ్చిన తర్వాత డిసెంబర్ వరకు వచ్చినాక ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసేదని చెప్పేసి లైసెన్స్ ఫీజు పెంచి మాకు పెద్ద ఎత్తున భారం పెట్టారు. ఈ యొక్క పర్మిట్ రూమ్ రూల్స్ ప్రకారంగా చేయమని 100 స్క్వేర్ మీటర్ ఉంది. ఆ రూల్ 24, 25, 26 అని జీవో నెంబర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేయమని రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు పట్టించుకొని నాదులేడు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అంటే మేము వైన్ షాపులలో రెవెన్యూ ఇస్తున్నారా, బార్ వాళ్ళు ఇవ్వట్లేదా? ఈ యొక్క మరి మినిస్టర్ గారికి 3 సార్లు 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పటి కూడా ఎన్నోసార్లు కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఇయర్ అక్టోబర్ 1 నుండి వచ్చి కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జనవరి 4 నెలలు అవుతుంది. అంటే ఒక ప్రభుత్వము ఒక మీటింగ్ పెట్టడానికి ఇంత నిర్లక్ష్యం వహిస్తే మరి మాకు నెల డబ్బులు కట్టాలి, రెవెన్యూ ఏ విధంగా కట్టగలుగుతాం ఒకసారి కూడా ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క రెవెన్యూ మరి పెంచి ఒక రోజు లేట్ అయితే పెనాల్టీలు వేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్య మరి ఎందుకు పట్టించుకుంటలేదు? ఈ బార్ వ్యవస్థ గవర్నమెంట్ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ మేము ఒక్కొక్క బార్ల 20-30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళకు జీవనోపాధి ఇస్తాం. మేము కూడా దాని మీద బతుకుతున్నాం. మేము 20-30 ఏళ్ళని ఉంటున్నాం. ఈ వైన్ షాపులు టెండర్లు వేస్తే మాకు రావట్లేదని ఫీల్డ్ ఉండి తప్పించుకోలేక మేము చేస్తుంటే అంటే వీళ్ళు ఏదైనా సరే ఈ వ్యవస్థ ఏ విధంగా అప్పులు తెచ్చి కడతారు, వీళ్ళు అప్పుల పాలైనా కూడా ఇంకా భారం వేసి వీళ్ళు ఏ విధంగా కట్టకపోతే చర్యలు, ఏదన్నా ఈ జీవో తప్పని కోర్టుకు వెళ్తే కేసులు. మరి ఎన్ని కేసులు చేయాలి? అంటే మేము ఈ వ్యవస్థను నడుపుకుంటూ జైలు తిండి తినాలి, పనిష్మెంట్ అనుభవించాలి. ఇది దౌర్భాగ్యమా? ఎందుకు ఆలోచిస్తలేదు? మేము రెవెన్యూ ముఖ్యమంటున్నారు, రెవెన్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు మా వెసులుబాటు కల్పియండి, ప్రభుత్వానికి రెవెన్యూ ఘాటు లాంటిదని చెప్తున్నాం. మేము కట్టట్లేదా? లైసెన్స్ ఫీజు పెంచినప్పటికీ కూడా చేస్తున్నాం. ఈ యొక్క అమలు చేయమంటున్నాం ఈ రూల్స్ను. అన్ని జిల్లాలలో 10 గంటల వరకు టైం ఉంది వైన్ షాప్ టైమింగ్. ఈ హైదరాబాద్లో వచ్చే వరకు 11 గంటల వరకు ఉంది నైటు. ఈ యొక్క టైమింగ్ను తగ్గియమంటున్నాం. ఈరోజు హైదరాబాద్లో క్రైమ్ పెరుగుతుందన్నా కూడా పెడుతున్నారు. ఈరోజు జరిగిన చంద్రాయనగుట్టలో అదే వైన్ షాపులలో పర్మిట్ రూమ్లలో పక్కన నడి రోడ్ల మర్డర్లు అయినాయి, ఎఫ్ఐఆర్ అయింది. అంటే పబ్లిక్ ప్రాణాలు ముఖ్యం, అవసరం లేదా ప్రభుత్వానికి? మేమే చెప్తున్నాం రెవెన్యూ ఇచ్చేటాళ్ళమే, మేము రెవెన్యూ కట్టనీకి రెడీగా ఉన్నాం. విధి విధానాలలో మార్పులు చేయమని చెప్తున్నాం. ఆ టైమింగ్ అంటే ప్రభుత్వానికి రెవెన్యూ పబ్లిక్ మేము చెప్తున్నాము, మానవత దృక్పథంతోనే మేము చెప్తున్నాం. మా వ్యాపారం బాగుండాలి, మీకు రెవెన్యూ కావాలి, పబ్లిక్ బాగుండాలని చెప్తున్నాం. ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా అంటే వీళ్ళు ఏం చేయలేననే పరిస్థితి ఇదైపోయింది. అంటే రోడ్డు ఎక్కితేనేమో రోడ్డు ఎక్కిండ్రు అన్నారు, లోపలిలో పోయి రిప్రజెంటేషన్లు ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు. దీన్ని ఎవరు పరిష్కరించాలి?
మేము మా కష్టాలు ఇన్ని నుండి కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వంలో వినిపించుకోకపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు మీటింగ్ పెడితే మినిస్టర్ గారు ఎప్పుడు పోయినా కూడా టైం బీయింగ్ చేస్తున్నారు. అంటే ఒక అధికారులను పిలిపించి ఒక మీటింగ్ పెట్టలేని పరిస్థితి. ఎలక్షన్లు వస్తే అడావుడి చేస్తున్నారు, ఎలక్షన్ల ప్రోగ్రాం అంటున్నారు. మరి మేము లైసెన్స్ ఫీజు కట్టకపోతే మళ్ళీ పెనాల్టీలు వేస్తున్నారు. ఇంటి ఓనర్లకు మాకు తగాదా ఉంది, రిజిస్టర్డ్ డీడ్ అవసరం లేదని చెప్తున్నాం. ఇప్పుడు రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలంటే జీవోలో అమిట్మెంట్ రద్దు చేస్తా అంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? దీనివల్ల గవర్నమెంట్కి ఏమన్నా రెవెన్యూల విషయం ప్రాబ్లం ఉందా? ఇవాళ వైన్ షాపు బార్లు అనగానే ఇంటి ఓనర్లు 10,000 ఉన్న రెంటు ₹1,00,000 చెప్తున్నారు. మీరు పెట్టిన దానికి ఓనర్కి మాకు ఏమన్నా ఉంటే సొంతం బిల్డింగ్లు, ఈ వ్యాపారాల లాభాలు ఉన్నాయి, సొంతంగా ప్రాపర్టీ ఉన్న వాళ్ళు వ్యాపారం చేయాలా? దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు అయినాయి, ఊర్లో పోంటే అవసరం లేదు. బార్లు ఉన్న దగ్గర బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు రూల్స్ ప్రకారం నడపమంటున్నాం. ఈ బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి, హైదరాబాద్లో గల్లీ గల్లీకి పాన్ షాప్లో చూస్తే అదే, కిరాణం షాప్లో చూస్తే అదే. ఇంకా మా బార్లకు ఎవడొస్తాడు కస్టమరు? ఈ ప్రభుత్వం ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకొని, మేము కూడా 4 రోజులు చూస్తాం, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైనరు. అంటే మేము బ్రతకొద్దా? మేము జీవనాధారం మరి ప్రభుత్వం చెప్పండి, బార్లొద్దు వైన్ షాప్లలో కంటే మాకు జీవనాధారం ఇప్పియండి, మేము కూడా సెటర్లు బంద్ చేసి మేము కూడా మీ వెంబడి తిరుగుతాం. ఇప్పటి వరకు కూడా ఇంత నిర్లక్ష్యం వైఖరి ఇది చేస్తుందంటే ప్రభుత్వం నిజంగా ఆలోచించాల్సిన విషయం. సీఎం గారికి అదే చెప్తున్నాం. ప్రతి దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా స్పందిస్తున్నారు, అందరికీ సమస్యల మీద పరిష్కరిస్తున్నా అంటున్నారు. మరి మా బార్ల సమస్యలు ఎన్నోసార్లు ప్రెస్ మీటింగ్లు పెడుతున్నాము, ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తలేదు అంటున్నారా? అంటే ఒక వార్త చూస్తలేరా? ఎందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది? ఇదే సీఎం గారు ఇప్పుడు కూడా దయచేసి మేము ఒక జీవనోపాధి ఇస్తున్నాం, 40 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం, మేము కూడా బతుకుతున్నాం, మీకు రెవెన్యూ ఇస్తున్నాం, ఒక లైసెన్స్గా గుర్తించండి. ఇలా బెల్ట్ షాప్ మేము కూడా 4 బార్లు బంద్ చేసుకుని 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటాం గల్లీ గల్లీకి. ఆ విధంగా అయితే బాగుంటుందా? ఆలోచన చేయండి ఇప్పుడైనా దయచేసి. ఇప్పుడు కూడా మా కమిటీలను ఎందుకు ఎన్నుకుంటామంటే ఒక రూల్స్ ప్రకారంగా ఉండాలి, ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఏ వ్యవస్థ ఇంత దారుణంగా ఆటో అటువంటి కిరాణా అటువంటి వాళ్ళకు స్పందిస్తున్నారు. మేము ఈరోజు ఇంత రెవెన్యూ కట్టి ఇన్ని కోట్లు పెట్టేసి విచ్చలవిడిగా రోడ్లపైన వేరులై పాడుతుందని అపోజిషన్ పార్టీ అంటారు. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ప్రభుత్వం బ్లేమ్ అయితే లేదా? తాగుడే ముఖ్యమా జనాల మధ్యలో? గల్లీ గల్లీకి ఎంత న్యూసెన్స్ అవుతుంది. ఏమన్నంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా చేస్తే మీరు ఆ బెల్ట్ షాపుల దగ్గరికి వాళ్ళ దగ్గర పోకండి. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు, పెట్టమంటున్నాం. పొద్దుగాల నుండి వ్యవస్థ రాత్రి దూకు పెడుతున్నారు, దొంగల్లాగా తీసుకొని లోపలేస్తారు. మా బార్లకు వచ్చేటోడు ఎవడున్నాడు? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని మేము వివరిస్తున్నాం. పెట్టండి, 10 గంటల తర్వాత పెట్టండి, సమాజం బాగుంటుంది. యాక్సిడెంట్లు అయితే అంటున్నారు, కరెక్టే, వాస్తవమే. తాగినోడు ఈరోజు జైలు తిండి తినాలి, కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి, తప్పు చేసినట్టు వాళ్ళు జైలు పాలు చేస్తున్నారు కష్ట తాగేటోళ్ళు. మరి ప్రొవిజన్ పెడితే అయిపోయాయి కదా. ఇప్పుడైనా దయచేసి మేము గవర్నమెంట్కి రెవెన్యూ ఇవ్వడానికి ఏ విధంగా ముందుకు వస్తున్నాం. మా లైసెన్స్ విధి విధానాల్లో మార్పులు చేయమని అడుగుతున్నాం. మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని అడుగుతున్నాం. ఇలా రోడ్డు మీద పర్మిట్ రూములు ఇచ్చిర్రు విచ్చలవిడిగా, 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, ఎకరాలకు వెళ్ళి పెడుతున్నారు. మీ నిర్లక్ష్యం కాదా? అధికారుల నిర్లక్ష్యమా? ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఎందుకు ఆలోచిస్తలేదు? ఇంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో గల్లీ గల్లీకి ఉన్నాయి. ఎక్కడున్నాయి బెల్ట్ షాపులు అంటున్నారు. చూపిస్తాం పదా. ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? అధికారులు వాళ్ళకి ఇన్ఫార్మర్లకు ఈరోజు నిజంగా ఈరోజు వ్యవస్థ ఒక కానిస్టేబుల్ను గాంజా మూట వెంబడించి చంపింది. ఎవరి నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యం. ఒక్కసారి వాటి మీద కేసు అయితే ఇన్ఫార్మర్లు పెట్టుకొని కేసులు ముఖ్యం వాళ్ళకు. ఈ నెలలో ఎన్ని కేసులు అయినాయి? ఈ యొక్క పోలీసు వ్యవస్థ దొంగతనం చేసిన వాడిని పట్టుకొస్తారు. ఈ దొంగతనం ఏదైతే వాడిని తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇన్ఫార్మర్లుగా వాళ్ళని పిలిచేసి, వీళ్ళు కష్టపడకుండా కేసులు కావాలి, వాళ్ళ విలువాలి, అరే నీ పేరు మీద కేసు రావాలి, బెయిల్ ఇప్పియాలి. ఇదా వ్యవస్థ? కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే ఒక ఆడపిల్ల 24 సంవత్సరాల అమ్మాయిని
ఈ యొక్క మూట ఇప్పుడు కూడా చెల్లడం లేదా? ఫస్ట్ వ్యవస్థ మార్చండి. గాంజా డ్రగ్స్ ఇలా హైదరాబాదులో టైం తగ్గియమని చెప్తున్నాం. ఏ వ్యవస్థ ఎక్కడ పోతుంది? డ్రగ్స్ జరుగుతుంది. గాంజా తాగేటోడి వ్యవస్థ ఎక్కడ పోతుంది? పల్లెటూర్లలో కూడా గాంజా దొరుకుతుంది. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు? అవసరం లేదు కదా. వాళ్ళతో ఒకసారి పట్టుడు పడితే దిగజారిపోతున్నారు వీళ్ళు. మా నోటితో చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు వ్యవస్థలో దిగజారిపోయింది, దీన్ని సరి చేయండి అని అడుగుతున్నాం. ఒకప్పుడు బన్వర్లాల్ కమిషనర్ గారు ఉన్నాడు. ఆ రోజు ప్రభుత్వాలు ఉండే మాకున్న సమస్యలు అంటే పరిష్కరించిన రోజులు ఉన్నాయి. రోజు మెట్లు ఎక్కుతున్నాం దిగుతున్నాం. అది కమిషనర్ దగ్గర పోతే మినిస్టర్ దగ్గర పోతే కమిషనరు, లేదంటే అందరిని పిలిచి మీటింగ్ పెడతారు. అంటే వ్యవస్థ ఒక మీటింగ్, ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టడానికి ఇన్ని రోజుల ఒక రోజు ఒక మీటింగ్ పెట్టి పరిష్కరించడానికి మా చెప్పులు అరుగుతున్నాయి. ఈ తీసుకొచ్చారు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే సెప్టెంబర్ 20 తారీఖు పాలసీ మ్యాటర్ తీసుకొచ్చి ఇలా 4 లక్షలు కట్టండి, పీకల మీద కట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకుంటే బార్లు బంద్ చేస్తాం, మాల్ బంద్ చేస్తామని లైసెన్సులను సఫర్ చేస్తున్నారు. మరి ఎందుకు చేయట్లేదు? ఇంకోటి వ్యవస్థ ఎక్కడ పోయింది? జిహెచ్ఎంసీలో పరిధిలో కలిపారు. ఒకటి మున్సిపాలిటీలో ఉన్న పాపులేషన్ పెరిగిందని చెప్పి 40 లక్షలు ఉన్న లైసెన్సును 43 లక్షలు, 30 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 43 లక్షలు చేయండి కట్టండి అని పీకల దాకా పెట్టారు. 30 లక్షలకు నడవని బార్లు లైసెన్స్ ఫీజు 13 లక్షలు వేస్తే ఎట్లకెళ్ళి కడతారు? ఉన్న బార్లు బంద్ అవుతున్నాయి. ఏమన్నా అంటే రూలు ఇష్టం వచ్చినట్టు షిఫ్టింగ్. అరే ఇక్కడ బార్ నడపకపోతే ఇంకో దగ్గర పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వం రూల్స్ పెట్టినప్పుడు దానికి ఒక రూల్ ఉంది. దానికి 25%, 15% ఉన్న దాన్ని తీసుకొచ్చి 16 లక్షలు గవర్నమెంట్కి రెవెన్యూ కట్టి వేరే దగ్గర షిఫ్టింగ్ కట్టాలనుకున్న వ్యవస్థ వస్తే ఈరోజు 30 లక్షలు అవుతుంది. ఇక్కడ సచ్చిండు అని అంటే ఇంకో ధర చావద్దురా, ఈయనే చావరా, లేకుంటే బార్ నడుపుకోలేకపోతే షెటర్ బంద్ చేసుకొని దిగజారిపోయి ఈరోజు పెంచాల్సిన అవసరం ఏముంది? రెవెన్యూ మాకు ఫ్రీ ఇవ్వండి. ఈ ప్లేస్లో జరగనట్టు మీ ఇష్టం వచ్చినట్టు బెల్ షాపులు పర్మిట్ మేము డిస్టెన్స్ పెట్టమన్నాం. వైన్ షాప్కు బార్కు వైన్ షాప్కు 100 మీటర్లు, ఎక్కువ కాదు, 1/2 కిలోమీటరు, 100 మీటర్లు. గతంలో వైన్ షాప్ పెట్టాలంటే ఒకటే డివిజన్ ఉంటుండే. ఇలా వైన్ షాప్ 4 డివిజన్లు ఇచ్చారు. ఆ డివిజన్లు ఎక్కడైనా రూల్ 6 అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే మా వ్యవస్థ పోటీలు పడి పక్క పెట్టుకున్న మా లైసెన్సులో తప్పు. ఇలా ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అంటే మీరు కొట్టుకజావనరా లైసెన్సులు మటాలు చేసుకోండి, అడ్డమైన సాగు చావండి, మాకు రెవెన్యూ కట్టండి అనే దిగజారిపోయి ప్రభుత్వం మీద మాకు గొడవలు పెట్టేది. మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం దృష్టిలో తీసుకపోతే కూడా చెల్లడం లేదు. ఆఫీసర్లు ఒక దిగు పట్టించుకోరు. వసూలు చేయడానికైతే డిపార్ట్మెంట్ ఉరుకులాడుతుంది. మరి మీరు ఎందుకు ఈ రూల్ ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఏమన్నా లైసెన్స్ ఫీజు కట్టొద్దు అంటే కట్టొద్దు అంటారు. ఇప్పటి వరకు కూడా రూల్ కట్టని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాడు బాధపడుతున్నాడు. అప్పులు ఇచ్చేటోడు కూడా గతి లేడు. ఎందుకు ఆలోచిస్తలేదు? పెనాల్టీలు వేస్తున్నారు. దీని తక్షణమే ఇప్పుడు కూడా మేము చాలా ప్రెస్ మీటింగులు పెట్టినాం. ఆలోచించండి సార్, రేపు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రతి విషయం గల్లీకి ఏరులు అయిపోతుందని సమాజం చెప్పుతుంది. మద్యమే ముఖ్యం కాదని చెప్తున్నాం. మేము కూడా వ్యాపార పరంగా మానవతా దృక్పథంతోనే చెప్తున్నాం. ఈ చట్టాలు అమలు చేసినప్పుడు మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు అనుకూలంగా స్పందించి పరిష్కరించండి. ప్రభుత్వమే పరిష్కరించినప్పుడు రోడ్డు మీద మేము కొట్టుకుచావాలా? ఇప్పుడు కూడా చెప్తున్నాం, సామరస్యంగా మేము అడుగుతున్నాం. లేని పక్షంలో మేము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మరి మేము కూడా నిరాహార దీక్షలు ప్రారంభించాల్సి వస్తుంది. మా ఓపిక నశించిపోతుంది. ఇప్పుడైనా ఎక్సైజ్ మినిస్టర్ గారు మీ యొక్క డిపార్ట్మెంటును, ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ గారిని పిలిచి మీటింగ్ పెడతాన్నాడు. మీరు తక్షణమే ఈ మీటింగ్ పెట్టండి. పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున మాత్రం ఇంతకుముందే ధర్నా చేసినాం, ఎందుకు చేస్తున్నారని అడిగినారు. మరి ధర్నా చేసిన దానికి పరిష్కరిస్తున్నారు అంటే మా ఓపిక నశింపజేస్తున్నారు కదా. నేను అనుకుంటున్నా, గతంలో ఈ నక్సలైట్లు, రౌడీజము, గూండాయిజం ఎందుకు అవుతుంది అంటే మాలాంటి సామాన్యులు ఇసుకుపోయి మరి కాకపోతే ఏమవుతుంది వ్యవస్థ? ఇప్పుడు యువత ఖరాబ్ అవుతుంది. యూత్ కొత్త వాళ్ళు ఈ వ్యవస్థలకు వస్తున్నారు. ఉద్యోగాలు లేక ఏదో చేసుకోవాలి, వ్యాపారం చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేసే వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఆ తప్పుతో పడుతుంది. దయచేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం.
మేము ఈరోజు హైదరాబాద్ కమిటీ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడైనా మేము కూడా మా హైదరాబాద్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి, ఇమ్మీడియట్లీ మీటింగ్ పెట్టి మా సమస్యలు త్వరలోనే పరిష్కరించాలని ఈ మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదే సీఎం గారికి, అదే మినిస్టర్ గారికి, అదే డిపార్ట్మెంట్ గారికి, కమిషనర్ గారికి అందరు కూడా మా అసోసియేషన్ తరఫున వారికి సభాముఖంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. దయచేసి ప్లీజ్ తొందరలో మాకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.